చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్ తమిళ్ సూపర్ స్టార్ కాదు 9th చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. లాస్ట్ 4 days నుంచి అందరిలో ఒకటే క్వశ్చన్, విజయ్ సీఎం అవుతాడా? పార్టీ పెట్టిన 3 సంవత్సరాల్లోపే 108 సీట్లు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకే తమిళనాడు పొలిటికల్ హిస్టరీని తిరగరాసింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం విజయ్ని సీఎం కుర్చీ ఎక్కనివ్వకుండా గవర్నర్ ద్వారా అడ్డుకుంటూ వచ్చింది. దాంతో విజయ్ సీఎం అవుతాడా లేదా అనే టెన్షన్ అందరిలో మొదలైంది. కానీ ఫైనల్గా విజయ్ సీఎం అయ్యాడు. చాలా సింపుల్ గా, పెద్దగా హడావిడి లేకుండా సీఎం గా ప్రమాణ స్వీకారం చేశాడు. కానీ అసలైన ఛాలెంజ్ విజయ్ కి ఇప్పుడే మొదలైంది. అండ్ ఇప్పుడు మనం అడగాల్సిన క్వశ్చన్, విజయ్ సీఎం గా నిలబడగలడా? ఫస్ట్ ఫౌండేషన్తో స్టార్ట్ చేద్దాం. అండ్ ఏ పొలిటికల్ పార్టీకైనా ఎలక్షన్స్కి ముందు వాళ్ళు ఇచ్చే ప్రామిసెసే వాళ్ళు చేసే గవర్నెన్స్కి ఫౌండేషన్ అవుతాయి. ఇచ్చిన హామీలని సరిగ్గా అమలు చేస్తే పరిపాలన హిట్ అవుతుంది. హామీలు కానీ సరిగ్గా నెరవేర్చకపోతే జనాలకి గవర్నమెంట్ మీద నమ్మకం పోతుంది. ఇంకా టీవీకే ప్రామిసెస్ చూసుకుంటే, వాళ్ళ మేనిఫెస్టోని అబ్జర్వ్ చేస్తే వితౌట్ ఎనీ డౌట్ మోస్ట్ అంబిషియస్ వెల్ఫేర్ డాక్యుమెంట్స్ని రిలీజ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్ ఇయర్స్లో ఏ తమిళనాడు పొలిటికల్ పార్టీ కూడా ఎంత వెల్ఫేర్ బేస్డ్ మేనిఫెస్టోని రిలీజ్ చేయలేదు. టీవీకే మేనిఫెస్టోలో హైలైట్స్ చెప్తాను చూడండి. టీవీకే తమ మేనిఫెస్టోని సెక్షన్స్ లాగా డివైడ్ చేసుకుని వెల్ఫేర్ స్కీమ్స్ ని అనౌన్స్ చేసింది అనమాట. ఉమెన్ ని ఒక సెక్షన్ గా పెట్టి వాళ్ళకి కొన్ని స్కీమ్స్ ని అనౌన్స్ చేసింది. లైక్ తమిళనాడులోని హౌస్ హోల్డ్స్ లో ఉమెన్ హెడ్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో పేరెంట్స్ ప్లస్ 2 పిల్లలు ఉంటే ఆ ఫ్యామిలీలో ఉమెన్ హెడ్ మదర్ కదా, సో హెడ్ కి ప్రతి నెల 2500 రూపాయలు అండ్ బ్రైడ్స్ కి 8 grams గోల్డ్ ప్లస్ ఒక శారీ, ప్రతి ఇంటికి 6 ఫ్రీ సిలిండర్స్ పర్ ఇయర్. అండ్ ఫైనల్ గా ఉమెన్ రన్ చేసే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి 5 lakhs వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనమాట. నెక్స్ట్ యూత్ సెక్షన్, గ్రాడ్యుయేషన్ చేసి అన్ఎంప్లాయిడ్ గా ఉండే వాళ్ళకి 4000 రూపీస్ పర్ మంత్ అండ్ 5 లక్షల కొత్త ఉద్యోగాలని తీసుకొని రావటం, స్టార్ట్అప్ లోన్స్ ఇవ్వటంతో ఇంటర్న్షిప్ లింక్డ్ స్టైఫండ్స్ కూడా లాంచ్ చేస్తామని టీవీకే మాట ఇచ్చింది. నెక్స్ట్ ఫార్మర్స్ అనమాట, పంట పొలాల మీద తీసుకున్న లోన్స్ అన్నిటిని మాఫీ చేసి క్రాప్ ఇన్సూరెన్స్ అండ్ యాన్యువల్ ఫైనాన్షియల్ ఎయిడ్ ని అందిస్తారు. ఫిషర్ మ్యాన్ కోసం డెడికేటెడ్ వెల్ఫేర్ ఫండ్ ని ఏర్పాటు చేసి వాళ్ళ ఇన్సూరెన్స్ కవరేజ్ ని పెంచుతామని మేనిఫెస్టోలో మెన్షన్ చేసింది టీవీకే. హెల్త్ విషయంలో టీవీకే అసలు కాంప్రమైజ్ అవ్వలేదు. 25 lakh ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ని అందించడంతో పాటు ఫ్రీ యాన్యువల్ చెకప్స్ అందిస్తాం అని హామీ ఇచ్చింది. ఇంకా ఓవరాల్ గా తమిళనాడు ఎకానమీని $1.5 trillion కి తీసుకుని వెళ్ళటమే లాంగ్ టర్మ్ గోల్ గా పెట్టుకుంది టీవీకే. సో వీళ్ళ మేనిఫెస్టో అండ్ వీళ్ళ ప్రామిసెస్ చూస్తే వా జంపర్ మే బంపర్ అని అనుకుండా ఉండలేరు. కానీ ఇవన్నీ చేయటం పాసిబుల్? ఒకసారి చూద్దాం రండి. టీవీకే ఇచ్చిన ప్రామిసెస్ మెయిన్ వాటిని తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయటం ఈజీయా, హార్డా లేదా ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అనేది ఒకసారి డీకోడ్ చేద్దాం. ఫస్ట్ ఉమెన్ మంత్లీ ఎయిడ్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు గవర్నమెంట్ అంటే డిఎంకే గవర్నమెంట్ ఆడవాళ్ళకి నెలకి 1000 రూపాయలు ఇచ్చింది. సో అలా పర్ మంత్ 1000 రూపీస్ ఇచ్చేటప్పుడు ఈ స్కీమ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 14,411 crores. అండ్ టీవీకే పవర్లోకి వస్తే 2500 రూపీస్ పర్ మంత్ ఇస్తాము అంటుంది. సో అప్పుడు ఈ స్కీమ్ కాస్ట్ అరౌండ్ 36,029 crores అవుతుంది. మోర్ దాన్ డబుల్ అనమాట. దిస్ ఈజ్ హ్యూజ్ బర్డెన్ ఆన్ స్టేట్స్ బడ్జెట్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ వస్తే తప్ప దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 5 years పాటు అమలు చేయటం అనేది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్టే అని చెప్పాలి. జనరల్ గా ముందు ఎలాంటి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తి సీఎం అయితే జనరల్ గా రైజ్ అయ్యే క్వశ్చన్, అతను ప్రెషర్ ని హ్యాండిల్ చేయగలడా? ఇప్పుడు ఎంజీఆర్, ఎన్టీఆర్ గారికి సీఎం అవ్వకముందే ఒక పొలిటికల్ స్ట్రక్చర్ ఉంది, కొంత గ్రౌండ్ వర్క్ ఉంది. ఇలాగే చాలా మంది లైఫ్ ని కూడా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. రియాలిటీ ఎదురైన తర్వాత మాత్రమే అర్థం అవుతుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు, వార్నింగ్ లేకుండా వచ్చే సిచ్యువేషన్స్ కి రెడీగా ఉండటం. ఒక మెడికల్ ఎమర్జెన్సీ, అర్జెంట్ లోన్ అవసరం లేదా అనుకోకుండా వచ్చే ఖర్చు ఒక ఫ్యామిలీ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ ని పూర్తిగా డిస్టర్బ్ చేయగలవు. చాలా మంది ఈ గ్యాప్ ని ప్రెషర్ లో పడిన తర్వాత మాత్రమే గుర్తిస్తారు. అందుకే ముందే ప్రిపరేషన్ బిల్డ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మంచి క్రెడిట్ స్కోర్ ఉండటం కూడా చాలా అవసరం. అప్పుడే నేను జెట్ ఎఫ్డి క్రెడిట్ కార్డు గురించి తెలుసుకున్నాను. నిజంగా చెప్పాలంటే స్ట్రాంగ్ ఫైనాన్షియల్ బేస్ బిల్డ్ చేసుకోవడానికి ఇది చాలా సింపుల్ వే అనిపించింది. మీరు కేవలం 2000 రూపాయలతో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేస్తే వెంటనే మీకు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు వస్తుంది. ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేదు, క్రెడిట్ హిస్టరీ కూడా ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరైనా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. మీ డబ్బు అక్కడే ఐడియల్ గా ఉండదు, దానికి అప్ టు 7% ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అలాగే ఇది ఆర్బీఐ ఇన్సూర్డ్, సో మీ మనీ సేఫ్ గా ఉంటుంది. ఆ తర్వాత మీరు దీన్ని ఫుడ్, షాపింగ్, మూవీస్ లాంటి డైలీ ఎక్స్పెన్సెస్ కోసం యూస్ చేయొచ్చు. స్పెండ్
స్పెండ్ చేసినప్పుడు క్యాష్ బ్యాక్ మరియు డిస్కౌంట్స్ కూడా వస్తాయి. అమెజాన్ పే మరియు ఫ్లిప్కార్ట్ వోచర్స్ మీద ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్ కూడా దొరుకుతుంది. ఇంకా యూస్ఫుల్ ఏంటంటే రెస్పాన్సిబుల్గా యూస్ చేసిన చాలా మంది యూజర్స్కి కొన్ని రోజుల్లోనే క్రెడిట్ ప్రొఫైల్ బాగా ఇంప్రూవ్ అయింది. పెద్ద రిక్వైర్మెంట్స్ ఏం లేకుండా ఫైనాన్షియల్ డిసిప్లిన్ స్టార్ట్ చేయడానికి ఇది చాలా సింపుల్ వే అనమాట. కాబట్టి మీరు మీ ఫైనాన్షియల్ జర్నీ స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తే ఇది ఈజియెస్ట్ వేస్లో ఒకటి. కేవలం 2000 రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు. ఇవాళ మీ 750+ క్రెడిట్ స్కోర్ జర్నీని స్టార్ట్ చేయండి. కొన్నిసార్లు మంచి బిగినింగ్ ఒకటి చాలు. జెట్తో మీ క్రెడిట్ స్కోర్ బిల్డ్ చేసుకొని మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని మీ కంట్రోల్లో తీసుకోండి. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇచ్చాను. వెంటనే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. గెట్ బ్యాక్ టు ది వీడియో. ఇంకా నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ఫ్రీ ఎలక్ట్రిసిటీ. పవర్లోకి వస్తే 200 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తామని తమ మేనిఫెస్టోలో చెప్పింది. అండ్ ఇది చెప్పినంత ఈజీ కాదు ఇవ్వటం. తమిళనాడు స్టేట్కి పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేసే TANGRDCO ఇప్పటికే నష్టాల్లో ఉంది. ఇప్పటికే తమిళనాడు గవర్నమెంట్ ఎన్నో డెకేడ్స్ నుంచి ఫార్మర్స్కి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తుంది. ఇప్పుడు హౌస్ హోల్డ్స్కి కూడా ఫ్రీ 200 యూనిట్స్ ఇవ్వాలంటే చాలా కష్టం అవుతుంది. నెక్స్ట్ 5 lakhs గవర్నమెంట్ జాబ్స్. 5 lakhs జాబ్స్ తీసుకొని రావటం ఈజీయే, కానీ 5 లక్షల గవర్నమెంట్ జాబ్స్ తీసుకొని రావటమే కొద్దిగా కష్టం అనమాట. తమిళనాడు బడ్జెట్లో ఇప్పటికే చాలా శాతం గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్కి, పెన్షన్ ఎక్స్పెండిచర్కి పోతుందన్నమాట. సో ఇప్పుడు కొత్తగా 5 లక్షల గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ని తీసుకొని వచ్చి వాళ్ళకి శాలరీ ఇవ్వటం అనేది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. మేబీ సగం గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చి మిగతా సగం ప్రైవేట్ సెక్టర్ డెవలప్మెంట్ అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్తో పూర్తి చేయొచ్చు. బట్ టీవీకే పెళ్లి చేసుకునే వాళ్ళకి 8 grams గోల్డ్ అండ్ ప్రతి ఇంటికి 6 గ్యాస్ సిలిండర్స్ ఎవ్రీ ఇయర్ ఇస్తాము అని చెప్పింది. ఇవి రెండు కూడా హైలీ రిస్కీ ప్రామిసెస్. సరే, గోల్డ్ ని ఎలాగలా సెట్ చేస్తారు అనుకుందాం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ ఇవ్వాలంటే తలపతి విజయ్ వెళ్ళి స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ని ఓపెన్ చేయడమే కాదు, సినిమాలలాగా విజయ్ డైరెక్ట్ గా వెళ్ళి ఇరాన్ ని ఇన్వైట్ చేయాలన్నమాట. అప్పుడు కానీ టీవీకి ఇచ్చిన ప్రామిసెస్ ని ఫుల్ఫిల్ చేయలేదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ టీవీకి ఇచ్చిన 25 lakh కవరేజ్ ఫర్ ఫ్యామిలీ అనేది హైలీ అచీవబుల్ స్కీమ్. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ని స్టేట్ ఫండింగ్ తో టాప్అప్ చేస్తే ఈ స్కీమ్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. బాటమ్ లైన్ ఏంటంటే టీవీకి ఇచ్చిన 30 to 40% ప్రామిసెస్ ని ఫుల్ఫిల్ చేయడానికి రియలిస్టిక్ ఛాన్సెస్ ఉంది. కానీ మిగతా స్కీమ్స్ ని పూర్తి చేయాలంటే స్టేట్ ఫినాన్సెస్ ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. వెయిట్, ఫినాన్సెస్ అంటే గుర్తొచ్చింది. ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేసిన తర్వాత విజయ్ ఫేస్ చేయాల్సిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఉంది, అదే మనీ ప్రాబ్లం. తమిళనాడు ఈజ్ ఎ డెవలప్డ్ స్టేట్. GSDPలో తమిళనాడు 2nd ప్లేస్లో ఉంది. అండ్ ఇండియాలో ఉన్న మోస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ స్టేట్స్లో తమిళనాడు ఒకటి. అయితే డెవలప్డ్ స్టేట్స్కి కూడా డెట్స్ ఉంటాయి, అంటే అప్పులు ఉంటాయి. తమిళనాడు కూడా అలాంటి స్టేటే అనమాట. మార్చి 2027కి తమిళనాడు అప్పులు 10.71 lakh crore చేరబోతుంది. అండ్ ఈ డెట్తో విజయ్కి ఏ సంబంధం లేదు. విజయ్ రాకముందే ఈ అప్పు భారం తమిళనాడు మీద ఉందన్నమాట. అయితే విజయ్ సీఎం అయ్యాక అమలు చేయాలి అనుకుంటున్న వెల్ఫేర్ స్కీమ్స్తో ఇంకో 1,00,000 కోట్లు ఈ అప్పుకి యాడ్ అవుతుంది. సో అప్పుడు ఈ డెట్ మోయాల్సిన బాధ్యత సీఎం విజయ్ మీద పడుతుంది. మీకు ఈజీగా అర్థం అవడానికి కొన్ని నెంబర్స్ చెప్తాను చూడండి. ఫైనాన్షియల్ ఇయర్ 2024-25లో తమిళనాడు టోటల్ ట్యాక్స్ రెవెన్యూ అప్రాక్సిమేట్గా 2.1 lakh crore. ఇంతకుముందు గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద అరౌండ్ 65,000 crores ఖర్చు పెట్టింది. విజయ్ ఇచ్చిన వెల్ఫేర్ ప్యాకేజెస్ని అమలు చేయాలంటే ఎంత లేదనుకున్న ఒక 1 lakh crore per year అవుతుంది. అంటే 5 సంవత్సరాలకి అరౌండ్ 4.5 to 5 lakh crore అవుతుంది. అంటే తమిళనాడులో కలెక్ట్ అయ్యే ట్యాక్స్ రెవెన్యూలో సగం వెల్ఫేర్ స్కీమ్స్కి పెట్టాల్సి వస్తుంది అనమాట. వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేయటం మంచిదే, కానీ కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ని మాత్రమే అమలు చేస్తే సరిపోదు. విజయ్ తమిళనాడు ప్రజలకి చాలా ప్రామిసెస్ చేశాడు. సో సింపుల్గా చెప్పాలంటే విజయ్ చేసిన ప్రామిసెస్కి తమిళనాడుకి వచ్చే రెవెన్యూకి చాలా డిఫరెన్స్ ఉంది. తాను చెప్పిన వెల్ఫేర్ స్కీమ్స్ని అమలు చేయాలంటే వేరే సెక్టార్స్ని ఇగ్నోర్ చేయాలి. లైక్ రోడ్స్, పోర్ట్స్, ఫ్యాక్టరీస్, టెక్ పార్క్స్, వీటన్నిటిని సెకండ్ ప్రియారిటీగా పెట్టుకోవాలి. కానీ ఎకనామిక్ గ్రోత్కి ఇవే లాంగ్ టర్మ్ ఇంజిన్స్ అనమాట. సో సీఎం అయ్యాక విజయ్ ఒక ట్రాప్లోకి వెళ్ళిపోతాడు. ఆ ట్రాప్ నుంచి ఎలా బయటపడతాడు అనేది ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. బిగ్గెస్ట్ గవర్నెన్స్ ఛాలెంజెస్. సో మనీ ప్రాబ్లం, ఇచ్చిన ప్రామిసెస్, తమిళనాడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ బేస్ చేసుకుని విజయ్ ఫేస్ చేయబోతున్న బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏవో చెప్తాను చూడండి. ఛాలెంజ్ నెంబర్ 1 వచ్చేసి ఫస్ట్ టైమర్ ప్రాబ్లం. విజయ్కి జనాల మీద అభిమానం అతనికి తిరుగులేని గెలుపుని అందించింది. కానీ టీవీకే తరపున గెలిచిన వాళ్ళలో 80% మంది ఫస్ట్ టైమర్సే, అంటే ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళే. వీళ్ళ గవర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది 0 అనమాట. అండ్ టీవీకే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేస్ యావరేజ్ ఏజ్ ఎంతో తెలుసా?
44. టీవీకేలో ఉన్న ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ ఎమ్మెల్యే ఎవరంటే 2025లో ఏడీఎంకే నుంచి టీవీకేకి షిఫ్ట్ అయిన కేఏ సెన్గొట్టయాన్. ఈయన 9 సార్లు ఎమ్మెల్యే గెలిచారనమాట. విజయ్కి ఉన్న మోస్ట్ ఛాలెంజింగ్ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేని క్యాబినెట్ ని రన్ చేయటం. గవర్నమెంట్ అంటే జస్ట్ పాలసీస్ ని అమలు చేయటం మాత్రమే కాదు, కొయిలేషన్ ప్రెషర్ ని తట్టుకోవటం, బ్యూరోక్రసీని నావిగేట్ చేయటం, క్యాబినెట్ రైవలరీస్ ని హ్యాండిల్ చేయడం, అబ్బో ఇలా చాలా ఉంటాయి. మరి వీటన్నిటిని ఎక్స్పీరియన్స్ లేని విజయ్ ఎలా హ్యాండిల్ చేయగలడు? ఏముంది, జయలలిత గారు చేసినట్టు ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ టెక్నోక్రాట్స్ సపోర్ట్తో విజయ్ గవర్నమెంట్ని రన్ చేయాలి. ఛాలెంజ్ నెంబర్ 2 వచ్చేసి ది డెట్ వెల్ఫేర్ ట్రాప్. ఆల్రెడీ నేను మీ ముందు నెంబర్స్ కూడా పెట్టాను. తమిళనాడు 10.71 lakh crores అప్పుల్లో ఉంది. విజయ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆ అప్పుకి ఇంకో 1 lakh crores యాడ్ చేస్తాయి. విజయ్ ఈ డెట్ ట్రాప్ని మేనేజ్ చేయడం కోసం ఇంకా అప్పులు చేస్తే ఆ ఇంట్రెస్ట్ బర్డెన్ అంతా ఫ్యూచర్ బడ్జెట్స్ మీద పడుతుంది. డెట్ని మేనేజ్ చేయడం కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని కట్ చేస్తే తమిళనాడు ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆగిపోతుంది. అలా కాదని ట్యాక్స్లు పెంచేస్తే బిజినెస్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ ఓటర్స్ విజయ్కి వ్యతిరేకంగా అవుతారు. సో ఈ డెట్ ట్రాప్ నుంచి విజయ్కి ఈజీ ఎగ్జిట్ అయితే లేదు. ఉన్న ఒకే ఒక వే ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ని ఒకేసారి కాకుండా ఓవర్ ది ఇయర్స్ కొన్నిగా అమలు చేయటం. అండ్ ఛాలెంజ్ నెంబర్ 3 వచ్చేసి సెంటర్ స్టేట్ రిలేషన్స్. సెంటర్లో ఉన్న బీజేపీకి తమిళనాడుకి హిస్టారికల్గా చూసుకుంటే ఫ్రిక్షనల్ రిలేషన్షిప్ ఉంది. అంటే తమిళనాడులో ఏ గవర్నమెంట్ వచ్చినా బీజేపీతో చాలా విషయాల్లో క్లాషెస్ వచ్చాయన్నమాట. లైక్ జిఎస్టీ, సెంట్రల్ స్కీమ్ ఫండింగ్ లాంటి వాటిలో బీజేపీ ఎప్పుడు సౌత్ స్టేట్స్ని నెగ్లెక్ట్ చేస్తుంది. సో తమిళనాడు వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటూ వచ్చారు. అఫ్ కోర్స్ రీసెంట్గా ఏడీఎంకే బీజేపీతో కలిసింది అనుకోండి, అది వేరే విషయం. సో నా పాయింట్ ఏంటంటే విజయ్ ఈ పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్ని ఇన్హెరిట్ చేసుకున్నాడు కాబట్టి సెంటర్తో ఎలా నెగోషియేట్ చేస్తాడు, ఫండింగ్స్ ఎలా తెచ్చుకుంటాడు అనేది అతని ఎకనామిక్ గవర్నెన్స్ని డిసైడ్ చేస్తుంది. ఛాలెంజ్ నెంబర్ 4 వచ్చేసి కొయిలేషన్ అర్థమెటిక్. విజయ్కి భారీ మెజారిటీ అయితే వచ్చింది, కానీ గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ అయితే రాలేదు. టీవీకి దగ్గర మెజారిటీ ఉంది అని ప్రూవ్ చేసుకోవడానికి విజయ్ గవర్నర్ని 4 times కలిశాడు. నారో మెజారిటీతో విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాడు కాబట్టి ఆ కొయిలేషన్ని విజయ్ జాగ్రత్తగా కాపాడుకోవాలి. తాను తీసుకునే ప్రతి వెల్ఫేర్ పాలసీ, బడ్జెట్ డెసిషన్ గురించి తాను పొత్తు పెట్టుకున్న పార్టీస్తో డిస్కస్ చేయాలి. దీనివల్ల గవర్నెన్స్ స్లో అవడంతో పాటు కొన్ని బోల్డ్ డెసిషన్స్ తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. కానీ ఒక మూవీ స్టార్ కొత్తగా సీఎం అయ్యి ఛాలెంజెస్ ఫేస్ చేయటం ఇది మొదటిసారి కాదు. కొద్దిగా హిస్టరీని అబ్జర్వ్ చేయాలి. కానీ ఫస్ట్ టైం సీఎంగా తమిళనాడుని పాలించడానికి విజయ్కి 3 బ్లూ ప్రింట్స్ దొరుకుతాయి. నెంబర్ 1 వచ్చేసి ఎంజీఆర్ గారు 1977లో తమిళనాడుకి చీఫ్ మినిస్టర్ అయ్యారు. అది కూడా 0 ఎక్స్పీరియన్స్తో, సేమ్ విజయ్ లాగే. అయినా కూడా ఎంజీఆర్ గారు 10 సంవత్సరాల పాటు అంటే 1987లో చనిపోయేదాకా తమిళనాడుని పరిపాలించారనమాట. అండ్ ఆయన సక్సెస్ఫుల్గా పాలించడానికి కారణం వెల్ఫేర్ స్కీమ్స్కి పూర్తిగా అంకితం అయ్యారు ఎంజీఆర్ గారు. ఆయన తీసుకొని వచ్చిన మిడ్ డే మీల్ స్కీమ్స్, స్కూల్లో ఎన్రోల్మెంట్స్ని పెంచింది. ముఖ్యంగా తమ పిల్లల్ని చదివించలేను అనుకునే వాళ్ళకి ఈ స్కీమ్ అనేది బాగా యూజ్ అయిందనమాట. దీంతో పాటు ఫ్రీ ఎలక్ట్రిసిటీ టు ఫార్మర్స్, అఫోర్డబుల్ హౌసింగ్ని ఎంజీఆర్ అందించాడు. ఎంజీఆర్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొని ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చారు. గవర్నెన్స్ అంటే జస్ట్ పాలసీ పేపర్స్ కాదు, జనాలతో ఎమోషనల్ కనెక్ట్ అవ్వటం అని అర్థం చేసుకున్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎంజీఆర్ ఇవన్నీ చేసింది 1970s, 80sలో. అప్పుడు తమిళనాడుకి ఎంత అప్పు లేదు కాబట్టి ఆయన ఎటువంటి ప్రెషర్ లేకుండా వెల్ఫేర్కి అంకితం అయిపోయారు. కానీ విజయ్కి ఆ ఆప్షన్ లేదు. సో ఎంజీఆర్ నుంచి నేర్చుకోవాల్సింది ఎమోషనల్ గవర్నెన్స్, జనాలతో కనెక్ట్ అయ్యే స్కీమ్స్ సెలెక్టివ్గా అమలు చేయాలి. అండ్ నెంబర్ 2 వచ్చేసి ఎన్టీఆర్. విజయ్ అలాగే ఎన్టీఆర్ గారు కూడా ప్యూర్ మాస్ చరిష్మాతో ఒక కొత్త పొలిటికల్ ఐడెంటిటీ అందిస్తాను అని ప్రజలకి మాటిచ్చి సీఎం అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ విజయ్ పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లో సీఎం అయితే ఎన్టీఆర్ గారు జస్ట్ 9 నెలల్లో సీఎం అయ్యారు. అండ్ ఇప్పుడు ఎలా అయితే గవర్నెన్స్ విషయంలో విజయ్కి ఎక్స్పీరియన్స్ లేదో అప్పట్లో ఎన్టీఆర్ గారికి కూడా లేదనమాట. కానీ ఎన్టీఆర్ గారు ల్యాండ్ మార్క్ పాలసీస్తో గవర్నెన్స్ని స్టార్ట్ చేశారు. లైక్ 2 rupees ఫర్ కేజీ రైస్ స్కీమ్. ఎలా అయితే విజయ్ డిఎంకే ఇంకా ఏడీఎంకే మోనోపోలీని ఛాలెంజ్ చేశాడో ఎన్టీఆర్ గారు కూడా అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ మోనోపోలీని ఛాలెంజ్ చేశారు. అయితే అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎన్టీఆర్ గారు స్ట్రగుల్ అయ్యారనమాట. ఇన్ఫాక్ట్ ఒకసారి అయితే గవర్నర్ ఆయన గవర్నమెంట్ని డిస్మిస్ కూడా చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు మళ్ళీ గవర్నమెంట్ని ఫామ్ చేసిన ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల పదవి పోగొట్టుకున్నారనమాట. అది చాలా పెద్ద స్టోరీ, ఇప్పుడు దాని గురించి అనవసరం, తర్వాత ఇప్పుడు మాట్లాడదాం. సో ఎన్టీఆర్ గారిని చూసి విజయ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మాస్ చరిష్మాతో ఎలక్షన్స్ గెలవచ్చు, కానీ ఎమ్మెల్యేస్ నమ్మకంగా లేకపోతే గవర్నమెంట్ కూలిపోతుంది అనే విషయం అర్థం చేసుకొని కొయిలేషన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నెంబర్ 3 వచ్చేసి జయలలిత. ఎంజీఆర్ గారి వారసురాలిగా జయలలిత గారు పాలిటిక్స్లోకి అడుగుపెట్టారు. ఇన్ఫాక్ట్ ఎంజీఆర్ గారిని మించిన క్రేజ్ ఆమె సంపాదించుకున్నారు. తనకి ఎక్స్పీరియన్స్ లేదు అని అర్థం చేసుకుని ఐఏఎస్ ఇంకా ఐపీఎస్ల
హెల్ప్తో గవర్నమెంట్ని రన్ చేశారనమాట. విజయ్ కూడా ఎగ్జాక్ట్గా అదే చేయాలి. బ్యూరోక్రసీని మాస్టర్ చేస్తే విజయ్ జయలలిత గారి లాగే పాలిటిక్స్లో ఒక కొత్త ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవచ్చు. విజయ్ చేసిన ప్రామిసెస్, మనం చూసిన నెంబర్స్ అండ్ తమిళనాడు పొలిటికల్ హిస్టరీని కన్సిడర్ చేసి ఫస్ట్ 3 years విజయ్ పాలన ఎలా ఉండబోతుంది అని ఒక అంచనా వేద్దాం. ఇది జస్ట్ నా ప్రిడిక్షన్ మాత్రం, ఇలానే జరుగుతుంది అని చెప్పట్లేదు. Year 1 వచ్చేసి తను ఇచ్చిన ప్రామిసెస్లో మోస్ట్ చీపెస్ట్ ప్రామిసెస్ని విజయ్ నెరవేర్చడానికి ట్రై చేస్తాడు. లైక్ ప్రివిలేజ్ కార్డ్, గవర్నెన్స్ యాప్, ఎల్పిజి సిలిండర్స్. ఈ ఎల్పిజి సిలిండర్స్ అనేది కొద్దిగా డౌటే. అటు వారు పూర్తి అయితే ఈజీగా ఇచ్చేస్తాడు, లేదంటే 6 సిలిండర్స్ కాస్త 3 సిలిండర్స్ అవ్వచ్చు. ఆడవాళ్ళకి ఇస్తానని చెప్పిన 2500 రూపీస్ మాత్రం ఒకేసారి ఇవ్వటం కుదరకపోవచ్చు. మేబీ మెల్లిగా ఫేజెస్లో ఇంక్రీజ్ చేస్తాడు. లైక్ 1500 రూపీస్, ఆ తర్వాత 2000 రూపీస్, తర్వాత 2500 రూపీస్. పంట పొలాల మీద తీసుకున్న లోన్స్ని మాత్రం ఖచ్చితంగా మాఫీ చేస్తాడు. బికాస్ అలా చేయటం పొలిటికల్గా సేఫ్ అనమాట. ప్రెస్ వాళ్ళు పెద్దగా అటాక్ చేయరు, ఎందుకంటే జనాలు విజయ్ చరిష్మాలోనే ఉంటారు కాబట్టి. నెంబర్ 2 వచ్చేసి ఆర్బీఐ అండ్ సిఏజీ నుంచి ప్రెషర్ మొదలవుతుంది. సెంటర్ కూడా బడ్జెట్ని సరిగ్గా ఇవ్వదు. విజయ్ గవర్నమెంట్ బడ్జెట్ క్రైసిస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. చేసిన కొన్ని ప్రామిసెస్ని మెల్లిగా సైడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అపోజిషన్ అటాక్ మొదలు పెడుతుంది. ఆల్రెడీ ఎంకే స్టాలిన్ గారు ఫస్ట్ 6 months మాత్రం మేము సైలెంట్గా ఉంటాం, ఏం మాట్లాడు, తర్వాత నుంచి అటాక్ స్టార్ట్ చేస్తామని ముందే చెప్పారు కాబట్టి సో ఈ అటాక్ మనం చూడొచ్చు. Year 3 వచ్చేసి విజయ్ ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత గారు లాగా నిలబడతాడా లేదా అనేది ఈ సంవత్సరంలోనే డిసైడ్ అవుతుంది. తాను అపాయింట్ చేసుకున్న ఐఏఎస్ ఆఫీసర్స్ స్కూల్ స్కీమ్స్, హెల్త్ ఇన్సూరెన్సెస్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్స్ని కరెక్ట్గా అమలు చేసి మిగతా ప్రామిసెస్ని డిలే చేసిన జనాలు విజయ్ని నమ్ముతారు. కానీ బేసిక్ వెల్ఫేర్ అనేది అందకపోతే మాత్రం జనాలు అడ్డం తిరగడం స్టార్ట్ చేస్తారు. విజయ్ ఎగ్జిక్యూషన్లో ఎంత డిసిప్లైన్గా ఉంటాడు అనే దాని మీద అతని పొలిటికల్ కెరీర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. తమిళనాడు ప్రజలు తమ తీర్పు ఏంటో చెప్పేశారు. ఇన్ని రోజులు తెర మీద తమ కష్టాలని చూపించి వాటి కోసం ఫైట్ చేసిన విజయ్కి నిజంగా తమ కష్టాల కోసం ఫైట్ చేసే అవకాశం ఇచ్చారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత గారు ఏమీ పర్ఫెక్ట్గా గవర్నెన్స్ చేయలేదు, కానీ మెమరబుల్గా గవర్నెన్స్ చేసి తరతరాలకి ఆదర్శంగా నిలిచిపోయారు. సో విజయ్ కూడా ఇప్పుడు ఆ ఛాన్స్ ఉంది. ఇన్ని రోజులు లీడర్గా తెర మీద యాక్ట్ చేశాడు. ఇప్పుడు యాక్ట్ చేయటం కాదు, ఒక నిజమైన లీడర్గా 8 కోట్ల మందిని ముందుకు తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ 5 years విజయ్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. నో రీటేక్స్, నో రీషూట్స్, నో బాక్స్ ఆఫీస్ వీకెండ్, జస్ట్ తమిళనాడు, 8 కోట్ల మంది జనం అండ్ గవర్నెన్స్. సో దట్స్ ఆల్ టుడే. దీని మీద మీకేమనిపిస్తుంది? విజయ్ సమర్థవంతంగా పరిపాలన చేయగలడు అనిపిస్తుందా, లేదా తడబడతాడు అని మీకు అనిపిస్తుందా? మీ ఒపీనియన్ అంటూ కింద కామెంట్లో డిస్కస్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ తప్పకుండా కావాలి కాబట్టి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మాత్రం సెలవు, బాయ్ బాయ్.